ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనేది ప్రకటిస్తారు. ఆ రిజల్ట్స్ ఏ విధంగా అంటే ఎంత మెజారిటీతో గెలిచారో ఏంటిది అనేది మొత్తం ఇస్తారు. అట్లాంటప్పుడు అభ్యర్థిని ఎంత ఎంత మెజారిటీతో గెలిచాడనే విషయం పక్కకు పెట్టి ఈయన గెలిచిండు ఈయన ఓడిపోయిండు అని ఇస్తే ఎంత బాధ ఉంటుందో మా గురుకుల అభ్యర్థులకు కూడా మా మార్కులు అనేవి ఇంతవరకు తెలియదు. ఒక పీజీటీ పెట్టారు, మిగిలినవి మాకు సివియర్లీ వాంట్ అన్నమాట. అవి కావాలి కాబట్టి అవి అయితే మేము ట్రేస్ చేసుకోవచ్చు. మా పైన ఎంతమంది ఉన్నారు, కింద ఎంతమంది ఉన్నారు, కనీసం వస్తుందా, మేము మెరిట్లు ఉన్నామా, ఆల్రెడీ మేము మెరిట్లు ఉన్నాం. 1:2 అంటే టీజీటీ 1:2 అంటే అందరికీ రావాలి. అసలు యాక్చువల్గా రాంగ్ ఇంకో 200 పోస్టులు మిగిలి మళ్ళీ పెట్టాలి. యాక్చువల్గా అంత డిమాండ్ ఉన్నటువంటి పోస్టులు అవి. వాటిని ఉద్దేశపూర్వకంగా బ్యాక్లాగ్ పెట్టడం అనేది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే తక్కువ మెజార్టీతో ఇప్పుడు మనకు మొత్తం కాన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, 119 ఉన్నాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేల రిజల్ట్ను పక్కకు పెట్టి మాకు 80 మంది అయితే సరిపోతుంది, 80 మంది అయితే సరిపోతాయి, మాకు డబ్బులు మిగులుతాయి, మీరు బ్యాక్లాగ్ అని అంటే ఏ విధంగా వాళ్ళు ఆవేదన ఏంటారు చెప్పండి. ఆ విధంగానే మాకు మాకు 1:2 ప్రకటించి వాటిని పూర్తి స్థాయి రిజల్ట్ తెలపకపోతే వాళ్ళకైతే ఏ విధమైన బాధ ఉంటుందో మాకు కూడా అదే విధమైన బాధ ఉంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకంటే ఇక్కడ నిరసన చెప్పడానికి గల కారణం ఏంటి, ఏం అంశం? నేను మహబాద్ నుండి వచ్చిన జియో 46 అభ్యర్థిని. ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఏంది, మాకు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి వీలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి సారే స్వయంగా చెప్పారు. అలాంటిది నిన్న అశోక్ సార్ యాక్చువల్లీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి అశోక్ సారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా అశోక్ సార్ అతని హ్యాండ్ ఉన్నది. అలాంటిది అశోక్ సార్ని ఇవాళ పట్టుకొని జైలు వేయడానికి కేసుకు తరలించారు. అదేవిధంగా మాకు జియో 46ని రద్దు చేస్తామని పోయినసారి రేవంత్ రెడ్డి సారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, డిప్యూటీ సీఎం మన భట్టి విక్రమార్క సారు జియో 46ని మేము ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పారు. అలాంటిది ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఊర్లు తిరిగినాం. ఊర్లు అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగినాం, బస్సు యాత్ర చేసినాం, ప్రతి చోట తిరిగి జియో 46ని జియో 46 పెట్టి మమ్మల్ని అన్యాయం చేసిండని, ఈ విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని వాళ్ళకి వెళ్ళి మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే మమ్మల్ని ఎంత విధంగా అనగదొక్కుతున్నారంటే ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే మేము అరెస్ట్ చేయడానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది జియో 46ని వెంటనే రద్దు చేయాలి. డిఎస్సి 25,000 అని చెప్పి 11,000 పోస్టులు ఇచ్చారు. గ్రూప్ 2 గ్రూప్ 3 అదే పోస్టులను నింపుతా అంటున్నారు. మరి మీరు ఈ విధంగా నడిస్తే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మీకు తగినైన శిక్ష చేపిస్తాము. కాబట్టి మా యొక్క నిరుద్యోగుల బాధని అర్థం చేసుకొని వీళ్ళకు చేయవలసింది ఏంటి, నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అని ఒకసారి ఆలోచించండి. మీరు 2,000 ఉద్యోగాలు క్రియేట్ చేయని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సారే స్వయంగా చెప్పారు. ఇప్పటికి కూడా వాయిస్ రికార్డు ఉన్నది. ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. 30 లక్షల కుటుంబాలు మీ ఇంట్లోకి పోయి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ప్రభుత్వానికి ఓటేయండి. 30 లక్షలు అంటే 90 లక్షలు అంటే 90 సీట్లు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరం నింపుతా అన్న వ్యక్తులు ఈరోజు అంటే సీఎం సార్ గారు ఈరోజు మేము ఎక్కడైనా బయట ధర్నా చేయడానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు పిఎస్లకు తరలిస్తున్నారు. అదేవిధంగా జియో 46లో మెరిట్ అయిన విద్యార్థులకు న్యాయం చేయమంటున్నాం. మేమేదో 80-90 మార్కులకు మాకు ఈ జాబ్ కావాలి అని మేము అడుగుతలేం. మెరిట్ వైజ్గా మార్కులు ఇవ్వండి. మేము మెరిట్లో ఉంటే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు. మెరిట్ విద్యార్థులు న్యాయం చేయమంటే 9 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఏమైనా అంటే మా దృష్టిలో ఉంది, సీఎం సార్ దృష్టిలో ఉంది, ఇంకెన్ని రోజులు ఉంటాయి సీఎం సార్ దృష్టిలో అంటే ఎంపీ ఎలక్షన్ అయిపోగానే మీరు ఇంకా అదే నడిపిస్తారా? ఎంపీ ఎలక్షన్ కోసమే ఇష్టం అంతా. ఈరోజు మేము హైకోర్టులో కేసు గెలిచే ఛాన్స్ ఉన్నా ఏజీని ఏజీని రేపు ఇంకా ఎవరినైనా పెట్టే ఛాన్స్ ఉన్నది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు కేసు ఓడిపోయాలి, వీళ్ళని ఒక్కరిని కూడా జాబ్ ఇవ్వద్దు అనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము హైకోర్టులో కేసు గెలుస్తున్నాము, దీనికి అడ్డుపడొద్దు అని చెప్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని జియో 46 మెరిట్ విద్యార్థిని ఆదుకోవాలని సీఎం రేవంత్ గారిని వేడుకుంటున్నాము. డిఎస్సి విషయంలో కానీ వస్తున్న అభ్యంతరాలపై ఏం చెప్తారు? ఈరోజు డిఎస్సి అండ్ టెట్ కానీ సంబంధించి ఈరోజు 20,000 పైకు ఉద్యోగాలు ఉంటే ఈరోజు 11,000 ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ఈరోజు నిరుద్యోగులను కానీ జనాలను కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా మోసపూరితం అని చెప్పేసి నమ్మించి నిరుద్యోగులు ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఈరోజు నిరుద్యోగులకు 11,000 ఉద్యోగాలు ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. డిఎస్సి కానీ హెచ్జిటి కానీ 7,000 నుంచి 11,000 మధ్యలో మాత్రమే వేశారు. ఇంకా 20,000 పైచీలకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి నిరుద్యోగుల నిరసన ఉన్నది. ఇన్ని కాలం పెట్టుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పేసి ఈరోజు అలాంటి హామీలు ఈరోజు దాని పక్కన పెట్టుకేసి ఈరోజు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ముమ్మరంగా ఎన్నికల సన్నాహంలో ఉన్నది. మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పి ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ఈ విధంగా చేయడం ఇంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఈరోజు విద్యా రాజకీయ పార్టీ పక్షాన ఈరోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది.
గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మేము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున నిరుద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రం పక్కా అక్కడ వాళ్ళకి మద్దతుగా న్యాయం జరిగే వరకు నిలబడుతుందని ఈరోజు ఈ సభాపూర్వకంగా ఈ నిరుద్యోగుల పక్షాన గురుకుల సంబంధించిన నిరుద్యోగుల పక్షాన ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. 100 రోజులలో చేస్తున్నారు, 100 రోజులు అయిపోయింది ఈరోజు. మరి ఇక్కడ 100 రోజులు ఈరోజు మీకు ఇంకా కంటికి అనిపించట్లేదా? వీళ్ళ బాధ అనిపించట్లేదు, వీళ్ళ గోసగా అనిపించట్లేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేసిను, అదేవిధంగా మీరు మోసం చేస్తున్నారని ఈ సభాపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. సో మీరు చెప్పండి, ప్రధానంగా ఎందుకు 90 రోజుల్లోనే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. దయచేసి మా గురుకుల విద్యార్థులు న్యాయం చేయండి. 1:2లో ఉన్న వ్యక్తులను అందరూ కూడా మెరిట్ ఆర్డర్లో నెక్స్ట్ వాళ్ళకు మీరు జాబులు ఇవ్వండి. ఒక్కొక్కరికి 2-3 జాబులు రావడం జరిగింది. ఒక వ్యక్తికి ఒక జాబు మాత్రం చేయగలుగుతారు, 2 జాబులు చేయలేడు సార్. అది మీకు కూడా తెలుసు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే 2 సార్లు పోటీ చేస్తే ఒక ఎంపీ వదులుకొని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, అది మీకు తెలుసు. మా నిరుద్యోగులు కూడా అదే 1:2లో ఉన్న గురుకుల అభ్యర్థులకు దయచేసి మెరిట్ ఆర్డర్లో ఎవరైతే ఉన్నారో మిగతా వ్యక్తులకు ఇవ్వండి. దాదాపు 3000 పోస్టులు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. 3000 కుటుంబాలు బాగుపడతాయి సార్. మేము కేసీఆర్ గవర్నమెంట్ దించేసి మా నిరుద్యోగులది ఒకతాటి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తున్నారు. ఎందుకు మీరు న్యాయం చేస్తారని. మీరు కూడా దయచేసి మాగిన కొట్టగట్టి సార్. మెరిట్ ఆర్డర్లో మిగతా వ్యక్తులకు 3000 మంది ఉన్నారు, 3000కి ఇమీడియట్గా రిక్వెస్ట్ పాటించి వాళ్ళకు ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వండి. మాకు కూడా జాబులు ఇవ్వండి సార్. మీది న్యాయమైన డిమాండ్. మేము ఈరోజు వచ్చి మేము రోడ్లపైన తిరగాల్సిన అవసరం లేదు. ఇది మా గవర్నమెంట్ అని చెప్తున్నారు, ఇది ప్రజల గవర్నమెంట్ అని చెప్తున్నారు. మరి ఇలాంటి మీరు వచ్చినా కూడా మాకు ఇలాంటి పరిస్థితి రావడం మాకు బాధాకర విషయం. దయచేసి మా గురుకుల విద్యార్థులు కొంతమంది అరెస్ట్ కావడం జరిగింది, కొంతమంది పోలీసులు ఇక్కడ చెల్లాచెదురుగా కొట్టడం జరుగుతుంది. దయచేసి మీరు స్పందించండి. మా యొక్క నిరుద్యోగులకు గురుకుల అభ్యర్థులు 1:2లో న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాం సార్. మీ గవర్నమెంట్ ఇలాంటివి మా బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది. మీరు దయచేసి మాకు స్పందించండి, మీకు న్యాయం చేయడం మేము ఇప్పుడు కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది నిరుద్యోగులు ప్రధానంగా చెప్తుంది. మనం ఇప్పటివరకు 100 మంది ఇక్కడనే చూసాం, కానీ పోలీసులు ఎక్కడికప్పుడు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అశోక్ సార్ అరెస్ట్ విషయంలో మాత్రం ఏ స్టేషన్లో అరెస్ట్ చేసిన విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వట్లు అని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే అన్ని రకాల నిరుద్యోగులు అయితే ఇక్కడ కనిపించారు. ప్రధానంగా గురుకులాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం మాకు న్యాయం చేయాలి మెరిట్ ఆధారంగా చెప్పుకుంటే, మరోవైపు ఇటు గ్రూప్ 2 సంబంధించిన గ్రూప్ 2 పోస్టులు, ఈ గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు పెంచాలని మరొక వైపు అయితే GO 46ను పోలీసు కానిస్టేబుల్లో భాగంగా దాన్ని రద్దు చేయాలని మరొక వైపు చూస్తున్నారు. మరోవైపు DSC టెట్ విషయం సంబంధించిన కూడా మెగా DSC అని పేరు చెప్పి కూడా చాలా తక్కువ 11,000 పోస్టులు వేసి చాలామంది నిరాశ గురి చేస్తున్నారు. మెగా DSC పేరుతో మరిన్ని పోస్టులు పెంచాలి, అలాగే టెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు వికలాంగుల సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు, మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి, పోస్టులు పెంచాలని కూడా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. 100 మంది ఇక్కడికి వచ్చారు. కొన్ని ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎంతో జరుగుతుంది అనుకున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో హామీలు ఇచ్చింది, ఆ హామీలను నెరవేర్చి మమ్మల్ని సంతోషపరుస్తుంది అనుకుంటే ఈరోజు రోడ్డుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు మాత్రం హైదరాబాద్లోని చైతన్యపూర్లో మాత్రం కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా ముందుగా అశోక్ సార్ను ఎక్కడి నుండో అరెస్ట్ చేసినో చెప్పాలి. దాంతోపాటు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో మేనిఫెస్టో ఇచ్చినట్టు కానీ హామీలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది స్పష్టంగా నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉందని కూడా నిరుద్యోగులు ఆవేదన డిమాండ్ వ్యక్తం చేసిన మాత్రం కనిపిస్తూ ఉంది. కనపర్సం మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.